ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుధా. సుధా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? శివం రోడ్ అంబర్పేట అండి. అంబర్పేట్. ఓకే. హాయ్ అండి. హలో అండి. మీ పేరేంటి? రమా అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రామ్నగర్. రామ్నగర్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 4-5 years అవుతుందండి. 4-5 years అవుతుందా? ఓకే. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? రెడీ అండి. సో మరి చూసేద్దాం ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. చూద్దామండి. ఓ చాలా ఈజీ. కందిపప్పు. ఓకే. కందిపప్పు అంటే ఇంక మనకి పప్పు వెరైటీ ఏది చేసుకున్నా కందిపప్పు ఉంటుంది కదా. అవునండి. అంతకంటే కందిపప్పుతో వెరైటీగా ఏం చేయొచ్చు అనేది మీరు ఇద్దరు ఆలోచించాలి. ఓకే. ఓకే. సో ఏం చేస్తారు మీరు? నల్లేరు కంది పచ్చడి చేస్తానండి. నల్లేరు కంది పచ్చడి. అవునండి. నల్లేరు అంటే అంటే ఆకుకూర? ఆకు కాదండి, అది తీగ. ఏమంటారని ఆవిడ అడుగుతారు ఏమిటి? నల్లేరు తీగ. అవునండి. సో దాంతో కంది పచ్చడి. కంది పచ్చడి. ఓకే ఓకే. మీరేం చేస్తారండి? దాల్ తడకా చేస్తాను. దాల్ తడక. ఓకే. సో ఫస్ట్ పచ్చడా దాల్ తడకనా? ఫస్ట్ పచ్చడి పచ్చడి చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి నల్లేరు కంది పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నల్లేరు కంది పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, నల్లేరు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చింతపండు తగినంత, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, నల్లేరు కంది పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుధా గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏమన్నా వేయించుకునే ఉన్నాయా? అవునండి, ఆయిల్ వేసుకొని ఓకే. కందిపప్పు, ఓకే, ధనియాలు, జీలకర్ర ఓకే, ఇవి వేసి వేయించుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్ నూనెలో వేయించాలా వీటిని? కొంచెం లైట్ కాకుండా మామూలుగా. ఓకే. సో జనరల్ గా ఇలా కంది పచ్చడి అంటే చేస్తుంటారు కదా. అవునండి. పచ్చి కందిపప్పుతో. అవును, కానీ ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో నల్లేరు ఆడుతున్నారు మీరు? అవునండి, అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి అయ్యాక అది ఫ్రై చేసుకోవాలి సపరేట్ గా. అవునండి. ఓకే. నల్లేరు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఫ్రై చేసుకుంటాం. నల్లేరు అంటే నాకు వినాయక చవితి ఎప్పుడు వినాయకుడికి పెట్టడం తెలుసు. తింటారు కూడా నా దాన్ని. అవునండి. ఓ, అంటే ఎక్కడ దొరుకుతుంది మనకి? మార్కెట్లో దొరుకుతుందా? మార్కెట్లో ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. ఓహోహో. ఇది అయ్యిందండి. జార్లో వేసేస్తారా? అవునండి. ఆయుర్వేదిక్ షాప్లోనే ఉంటాయా? మామూలుగా ఇట్లా రైతు బజార్లో అట్లా ఉండదా? అలా ఐడియా లేదు నాకు. మేమైతే మార్కెట్లో తీసుకున్నాను నేను. జనరల్గా ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి తెలియాలి కదా. సో ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుందండి. ఓకే, పర్లేదు, ఉంచండి అన్న. ఉందని. ఓకే. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి. ఓకే. సో ఇంకా కారం అంతా ఇదేనా? అవునండి. వెల్లుల్లి. ఓకే. నల్లేరు. సో ఇది కట్ చేశారు? కట్ చేశానండి. ఓకే. ఇది ఫ్రై చేసుకొని. సో నల్లేరుకి కాస్త వగరు ఉంటుంది కదా. అవునండి. సో మనకి కంది పచ్చడి ఆ ఫ్లేవర్లో బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే. సో చాలా చాలండి. ఇంకా స్టవ్తో పని అయిపోయిందా? లేదండి, మనం లాస్ట్కి ఫైనల్గా. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది. అయ్యో రామా, ఎందుకు సుధా గారు అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు? ఓకే. ఓకే అండి, ఇందులో కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. కొంచెం ఫ్రై, అది కొంచెం మిక్స్ చేసాక సాల్ట్ వేసుకొని మళ్ళీ చేసుకోండి. సో ఇది ఎలా కొంచెం కచ్చపచ్చగానే ఉండాలా? లేదండి, మనం మొత్తం గ్రైండ్ చేయాలి. ఈ నల్లేరుకి బాగా పీచు వచ్చినట్టుంది. ఏం కాదండి, మనం ఏం కాదులే, మంచిదే. నేను చెప్తున్నా. అవునండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చింతపండు. ఓకే.
సో ఉప్పు చింతపండు. ఉప్పు చింతపండు, నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. కొంచెం గ్రైండ్ అయినాక ఇంకొన్ని వాటర్ పడితే వాటర్ పోసుకోవాలా. అవునండి. గ్రైండ్ ఒకసారి గ్రైండ్ చూడండి, నేను తీసి ఇక్కడ పెడతాను. ఓకే. కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. అయిందా? ఇంకొన్ని వాటర్ వేసి తీసుకో. ఓకే. ఓకే అండి. నైస్. మొత్తం అంతా కలిసిపోయింది కదా? కలిసిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని పోపుగా. అవునండి. నేతితో పోపు పెట్టుకుంటే టేస్టీగా ఉంటుందండి. పోపు దినుసులు, తాలింపులు. అంటే ఇది ఎలా అన్నంలోకి బాగుంటుందా? అన్నంలోకి బాగుంటుంది, దోశలోకి కూడా. దోశ లాంటి వాటి బాగుంటుంది. ఓకే. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇది మనకి? లేదు, 2 days. అంతకంటే ఎక్కువ ఉండదు? అంతే ఉంది. ఓకే. సో ఎండుమిరపకాయలు. అవును. అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, ఓకే, కొంచెం కొత్తిమీర. అంతే. ఓకేనా? ఓకే. పచ్చడి ఇందులో వేసి లేదు, అది అందులో అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్. సో అయితే ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం ఇది వేసేసుకుంటాం. ఈ కంది పచ్చడి మీకు ఇష్టమా అండి? బాగా. మా వారికి ఇష్టం. మీ వారికి ఇష్టం. ఓకే. సో రెడీ? రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి నల్లేరు కంది పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నల్లేరు కంది పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా చింతపండు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి కందిపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, నల్లేరు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఉప్పు, చింతపండు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు, కొత్తిమీర వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, నల్లేరు కంది పచ్చడి రెడీ.